హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం పిండితో నేను క్రిస్పీగా గవ్వలు ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. ఈ గవ్వలు టేస్ట్గా చాలా బాగుంటాయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ విధంగా చేసి పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఒక 2 కప్పులు ఒక బౌల్ తీసేసుకొని 2 కప్పుల అంగన్వాడీ పిండి తీసుకున్నానండి. ఆ తర్వాత మిక్సీ జార్లో 2 కప్పుల అంగన్వాడీ పిండి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎందుకంటే అంగన్వాడీ పిండి మనకు బరకగా ఉంటుంది కాబట్టి మనకు పిండి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఎలాంటి గడ్డలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ అంగన్వాడీ పిండిలో ముందుగానే మనకు షుగర్ ఉంటుందండి, కొద్దిగా అయినా కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బౌల్ తీసేసుకొని అందులో వేసేసుకున్నానండి. ఆ తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రుచికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేయకపోతే గట్టిగా వస్తాయండి, మనకు క్రిప్సీగా ఉండవు గవ్వలు. ఆ తర్వాత నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. అంటే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా మనం చేత్తోనే కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండి అంతా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఇలా ముద్ద చేస్తే పిండిని ఇలా ముద్ద చేస్తే మనకు గట్టిగా అవ్వాలండి. అప్పుడే ఈ పిండి మొత్తంలో మనకు ఈ ఆయిల్ సరిపోయిందని అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత నేను కొద్దిగా వాటర్ తీసుకొని చపాతీ పిండి ముద్దలాగా నీళ్లు వేసుకొని ఈ బాలామృతం పిండి మొత్తం కూడా మనం మెత్తగా కలుపుకోవాలండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు. మరీ లూజ్గా ఉండకూడదండి, మరీ గట్టిగా ఉండకూడదండి. చపాతీ పిండిలాగా మనం మీడియంగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుంటే మనకు సరిపోతుందండి ఈ బ్యాటర్లో ఉంటే. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ పిండి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ మళ్ళీ ఈ పిండి తీసేసుకొని మనం గవ్వలు చేసే చెక్క తీసేసుకున్నానండి. దాని మీద ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక్కొక్కటిగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరీ లావుగా చేయకూడదు, మరీ సన్నగా చేయకూడదండి, మీడియంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇందులోనే ఆల్రెడీ మనకు ఇందులో కొద్దిగా పంచదార ఉంటుంది కాబట్టి ఇలా అయినా చేసి పెట్టిన చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మరి అంత సప్పగా ఉండవు, అంత తీపిగా ఉండవండి. ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేసి కూడా పెట్టవచ్చు పిల్లలకు. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా ఒక్కోటి ఈ విధంగా చేసుకొని బౌల్లో తీసేసుకోవాలండి. ఇవన్నీ కూడాను చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చేశానో ఆ విధంగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను ఫ్రెండ్స్. బాండి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం మంటను సిమ్లోనే పెట్టుకోవాలండి. ఒక్కొక్కటిగా అన్నీ వేసుకొని ఎమ్మటే మనం కదిల్చకూడదండి. కొద్దిసేపు కుక్ అవ్వాలండి. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత చిన్నగా మనం అటు ఇటు తిప్పుతూ ఉండాలండి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు బాగా గోల్డెన్ కలర్ వచ్చేసాయండి. గవ్వలు క్రిప్సీగా వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మళ్ళీ మనం మీడియంగానే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా స్టవ్ కట్ చేసి బౌల్లో తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చూపించిన విధంగా చేసుకోండి, మనకు గవ్వలు టేస్ట్గా వస్తాయండి. అదేవిధంగా మిగతావి కూడా అన్నీ వేసేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయినాయి. ఇవి కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనకు ప్లేట్లోకి అన్నీ కూడా నేను తీసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేసాయి.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మనం తుంచి చూస్తే ఎంత సాఫ్ట్గా ఎమ్మటే మనకు చూడండి ఫ్రెండ్స్, అట్లా ఎలా వచ్చాయో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. 1 కప్పు అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనకు బాలామృతం పిండిలో ముందుగా షుగర్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత దీంట్లో ఒక చిన్న టీ కప్ అంత గ్లాస్ వాటర్ వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియంలోనే పెట్టుకొని పాకం వచ్చేంత వరకు సిరప్ అంతా కరిగించుకోవాలండి. పంచదార అంతా కరిగిపోయి బాగా సిరప్ పాకం రావాలండి. మరి అంత ముదురు పాకం కాదండి, మీడియంగా రావాలండి. మనం మీడియంగా పాకం రావాలంటే మనం ఒక ప్లేట్ తీసుకొని వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా వేసుకొని చూసుకుంటా మనం చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పాకం ఎలా వస్తుందో తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాగా మనకు పాకం దగ్గరకు వచ్చేసిందండి. ఇక్కడ చూడండి, మళ్ళీ నేను కొద్దిగా వేసి చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఇలా చేస్తూ ఉంటే మనకు గట్టిగా వచ్చి కిందకి పైకి వేస్తుంటే మనకు సౌండ్ రావాలండి, గట్టిగా వస్తుంది. అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలన్నింటినీ ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి, సర్వింగ్ ప్లేట్లోకి. ఆ తర్వాత కొద్దిసేపు మనం ఒక అరగంట సేపు ఆరనిస్తాం ఫ్రెండ్స్. కొద్దిసేపు ఆరితే మనకు క్రిప్సీగా ఇంకా గవ్వలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.